ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ కోసం క్యూ లైన్లలో నిలబడి గంటల కొద్దీ ఎదురు చూసే పరిస్థితులకు చెక్ పడనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ ద్వారా ఓపీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓపీ సేవలని సులభతరం చేసేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా అభా అనే యాప్ని తీసుకొచ్చింది. ప్రతి ఆసుపత్రికి ప్రత్యేకంగా కేటాయించిన ఒక క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఓపీ సేవల కోసం రోగులు టోకెన్ నెంబర్ తీసుకునే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా కల్పించింది. రోగులు మొదటిసారి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఓపీ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ని ఫోటో తీసుకుని మొబైల్లో సేవ్ చేసుకుంటే మరోసారి దవాఖానాకు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అయి ఓపీ నెంబర్ తీసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా కేంద్రం అభా యాప్ని తీసుకొచ్చి చాలా రోజులవుతూ ఉండగా ప్రజల్లో సరైన అవగాహన లేకపోగా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్, కోటి ఈఎన్టీ తదితర దవాఖానాల్లో యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఆయా దవాఖానాల నుంచి వేల సంఖ్యలో అభా నంబర్ని పొందారు. యాప్పై సరైన అవగాహన పెంచేందుకు దవాఖానాల ఓపీ కౌంటర్ల వద్ద సంబంధిత సిబ్బంది రోగులకు యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా యాప్ని ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు. అయితే ఈ యాప్ ద్వారా రోగులకు టైం సేవ్ అవ్వడమే కాకుండా మెడికల్ రికార్డులు కూడా యాప్లోనే లభిస్తాయి. పేషెంట్కి కేటాయించిన అభా నెంబర్ ఎంటర్ చేస్తే డాక్టర్లు రోగి మెడికల్ హిస్టరీ ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే పేషెంట్కి డాక్టర్కి మధ్య కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి అభా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అనంతరం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేయగానే ఒక యూనిక్ నెంబర్తో మన అభా కార్డ్ క్రియేట్ అవుతుంది. ఇంటర్ఫేస్లో కనిపించే స్కానర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కెమెరా గ్యాలరీ నుంచి దవాఖానా స్కానర్ని స్కాన్ చేసి ఓపీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అనంతరం దవాఖానాకు టోకెన్ నెంబర్ వస్తుంది. దానిని ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద చూపించాలి. ఇలా దవాఖానాలో క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా పేషెంట్కి ఓపీ పేపర్ ఇస్తారు. ఇంకేముంది, ఓపీ నెంబర్ పొందిన తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చికిత్స తీసుకోవాలి. అనేది మనకు బేసిక్గా ఏంటంటే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ద మెడికల్ రికార్డ్స్. మనం చూసుకుంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది కొంచెం లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే లో సోషియో ఎకనామిక్ గ్రూప్స్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి వీళ్ళలో చాలామందికి మెడికల్ రికార్డ్స్ విలువ కానీ లేకపోతే వాటిని దాచుకోవటం, భద్రపరచుకోవటం కూడా తెలియట్లేదు. సో దీన్ని ఆలోచించే మన గవర్నమెంట్స్ ఏం చేశాయంటే ఈ మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేసే భాగంగా ఈ అభా రిజిస్ట్రేషన్ని మొదలు పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు మన ఆధార్ కార్డు తోటి మనం వాళ్ళ ఇది తీసుకొని డీటెయిల్స్ తీసుకొని తర్వాత ఈ వాళ్ళకి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి జరుగుతున్న ట్రీట్మెంట్ కానివ్వండి ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా మనం అప్లోడ్ చేసినప్పుడు సో ఇది మనం సర్వర్లో పెట్టుకొని నెక్స్ట్ టైం వాళ్ళు గాంధీ హాస్పిటల్ కాదు ఈ స్టేట్లో ఉన్న ఏ హాస్పిటల్కి పోయినా కూడా మనం ఈ బయోమెట్రీ నుంచి ఈ డేటాని అంతా కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళ రికార్డ్స్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు.